మహాభారత యుద్ధం ముగిసింది. గాంధారి తన కుమారుల మరణం కారణంగా ఎంతో నష్టాన్ని మరియు బాధని ఎదుర్కోవాల్సి వచ్చింది. శ్రీకృష్ణుడు తన శక్తులతో యుద్ధాన్ని ఆపగలడు అని గాంధారికి తెలుసు. కానీ శ్రీకృష్ణుడు అలా చేయలేదు. ఇక ఆ బాధలో రానున్న 36 సంవత్సరాల్లో శ్రీకృష్ణుడు మరియు అతని యాదవ వంశంతో పాటు ద్వారక మొత్తం నాశనమైపోతుంది అని శపించింది. కాలం గడుస్తుంది. 36 సంవత్సరాల తర్వాత ఆ శాపం ప్రభావితం చూపడం ప్రారంభించింది. ఆ విషయం శ్రీకృష్ణుడికి కూడా అర్థమైంది. ద్వారకలో ప్రజలు ఒకరిని ఒకరు చంపుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల్లోనే ద్వారక సముద్రంలో మునిగిపోయింది. ఒకరోజు శ్రీకృష్ణుడు నది ఒడ్డున ఓ చెట్టు కింద పడుకొని ఉన్నాడు. అదే సమయంలో జరా అనే వేటగాడు శ్రీకృష్ణుడి పాదాన్ని చూసి ఓ జింక అని తప్పుగా భావించి ఓ భయంకరమైన బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణం నేరుగా శ్రీకృష్ణుడి పాదంలోకి చొచ్చుకుపోయింది. శ్రీకృష్ణుడి చివరి మాటలు: స్వామి, నన్ను క్షమించండి. నాకు తెలియకుండానే నేను ఓ పెద్ద తప్పు చేశాను. ఈ పాపానికి మరణ శిక్ష కూడా తక్కువే. నువ్వు ఏ తప్పు చేయలేదు జరా. త్రేతాయుగంలో నువ్వు వానరులకు రాజువి. నేను నిన్ను ఓ చెట్టు వెనక దాక్కుని చంపాను. అది యుద్ధ భూమి నిబంధనలకు విరుద్ధం. అందుకే నా మరణం ఇప్పుడు నీ చేతిలో వ్రాయబడింది. నువ్వు ఈ అపరాధం నుండి విముక్తి పొందుతావు. ఇక శ్రీకృష్ణుడు కన్ను మూశాడు. జరా అర్జునుడి దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం చెప్పాడు. అది విన్న అర్జునుడు తీవ్ర దుఃఖంతో కృష్ణ భగవానుడి అంత్యక్రియలు పూర్తి చేశాడు. ఒక్క గుండె తప్ప పూర్తి శరీరం మొత్తం బూడిదగా మారింది. అర్జునుడు ఆ గుండెను ఓ చెక్క ముక్కకు కట్టి నదిలో వదిలాడు. ఇక అది చాలా కాలం నదిలో ప్రయాణించి చివరికి ఒడిశాలోని మహానంది అనే తీరానికి చేరుకుంది. అక్కడ సబ్రా అనే గిరిజన సంఘం ఉండేది. ఆ సంఘానికి విశ్వబసు అనే వ్యక్తి నాయకుడిగా ఉండేవాడు. ఆ వ్యక్తే కృష్ణ భగవానుడి గుండెను కనుగొన్నాడు. ఆ గుండె నుండి ఓ అద్భుతమైన తేజస్సు వెలువడుతుంది. విశ్వబసు దాని దైవత్వాన్ని అర్థం చేసుకుని ఓ రహస్య గృహలో నీల్ మాధవుడి రూపంలో పూజించడం ప్రారంభించాడు. ఈ విషయం ఆ గిరిజన సంఘానికి తప్ప ఎవరికీ తెలియదు. అదే సమయంలో అవంతిలో ఇంద్రద్యుమ అనే రాజుండేవాడు. అతను విష్ణు భక్తుడు. కాలం గడుస్తుంది. ఒకరోజు ఓ ఋషి ఇంద్రద్యుముడు ఉంటున్న రాజభవనానికి వచ్చి ఇలా అన్నాడు: రాజా, ఒడిస్సాలో విష్ణు రూపమైన నీల్ మాధవునికి గొప్పగా పూజలు జరుగుతున్నాయి. మీరు ఎలాగైనా ఆ పవిత్ర ప్రదేశాన్ని కనుగొనాలి. ఆ విషయం విన్న ఇంద్రద్యుముడు చాలా సంతోషించాడు. ఇక వెంటనే బ్రాహ్మణ పూజారి విద్యాపతిని ఒడిశాకు వెళ్లి నీల్ మాధవుని కనిపెట్టమని ఆదేశించాడు. రాజు ఆజ్ఞ ప్రకారం విద్యాపతి ఒడిశాకు బయలుదేరాడు. చాలా సుదీర్ఘమైన మరియు కష్టతరమైన ప్రయాణం తర్వాత విద్యాపతి చివరికి ఒడిశా చేరుకున్నాడు. కొన్ని సీక్రెట్ సోర్సెస్ నుండి విద్యాపతి నీల్ మాధవుణ్ణి సబ్రన్ సంఘం నాయకుడు ఓ రహస్య గృహలో పూజిస్తున్నాడు అనే విషయం తెలుసుకున్నాడు. ఇక విద్యాపతి సబ్రన్ సంఘం నాయకుడైన విశ్వబసుని కలిశాడు. విద్యాపతి విశ్వబసుతో ఇలా అన్నాడు: అయ్యా, నేను చాలా నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. దయచేసి ఆ నీల్ మాధవ్ని దర్శన భాగ్యం నాకు కల్పించండి. నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని ఆ ప్రదేశానికి తీసుకుని వెళ్ళలేను. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇలా తిరిగి వెళ్తే రాజుకి ఏమీ సమాధానం చెప్పాలి? నేను ఎలాగైనా మరొక మార్గం వెతకాలి. గైస్, ఇప్పుడు నుండే అసలు స్టోరీ స్టార్ట్ అవబోతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఆలోపు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. ఇక విద్యాపతి అదే గ్రామంలో నివసించడం ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే విశ్వబసు కుమార్తె అయిన లలితను ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నాడు. పెళ్ళైన కొద్ది రోజుల తర్వాత విద్యాపతి తన భార్య లలితతో ఎలాగైనా మీ నాన్నతో మాట్లాడి ఆ ప్రదేశం గురించి తెలుసుకోమని అడిగాడు. లలిత, మీ నాన్నను ఒక్కసారి ఆ నీల్ మాధవుడిని చూపించమను. మీ నాన్న తప్పకుండా నీ మాట కాదనడు. సరే, నేను తప్పకుండా అడుగుతాను. లలిత తన తండ్రితో మాట్లాడుతుంది. సరే, నేను చూపిస్తాను. కాని ఒక్క షరతు: విద్యాపతి తన కళ్ళకు గంతలు కట్టుకుని రావాలి. విద్యాపతి ఆ షరతుకు అంగీకరిస్తాడు. కానీ తెలివిగా కొన్ని ఆవాలను తనతో పాటు వెంట తీసుకుని వెళ్తాడు. ఆ గృహకు వెళ్లే మార్గం పొడుగుతా ఆ ఆవాలను పోస్తూ వెళ్తాడు. విద్యాపతి ఆ నీల్ మాధవ్ని దివ్య రూపాన్ని చూసి మైమరిచిపోతాడు. ఇక వెంటనే గృహ నుండి బయటికి వచ్చి జరిగింది మొత్తం రాజు ఇంద్రద్యుముడితో చెప్తాడు. కొన్ని నెలల తర్వాత విద్యాపతి ఎక్కడైతే ఆవాలు చల్లాడో ఆ ప్రదేశం మొత్తం మొక్కలొచ్చేస్తాయి. ఇక రాజు మరియు విద్యాపతి ఆ ఆవాల మొక్కలను అనుసరిస్తూ నీల్ మాధవుని దర్శనానికి బయలుదేరతారు. రాజు మరియు విద్యాపతి ఆ నీల్ మాధవుడు ఉంటున్న గృహ దగ్గరికి చేరుకుంటారు. కానీ అక్కడ వాళ్ళకి ఏమీ కనపడదు. ఇక నిరాశతో రాజు రాజభవనానికి తిరిగి వెళ్తాడు. అదే రోజు రాత్రి విష్ణుదేవుడు రాజు కళలోకి వచ్చి ఇలా అన్నాడు: నేను నీల్ మాధవ్ని రూపంలో నీకు దర్శనం ఇవ్వలేను. కాని నువ్వు సముద్ర తీరం దగ్గరికి వెళ్ళినట్టు అయితే అక్కడ ఓ పెద్ద ఎర్రటి చెక్క కనిపిస్తుంది. దాని నుండి మంచి సువాసనతో పాటు ఎటువైపు చూసినా శంఖం, చక్రం మరియు కమలాల యొక్క చిహ్నాలు కనిపిస్తాయి. ఆ చెక్కను బయటికి తెచ్చి దానితో 3 విగ్రహాలు చేపించి నన్ను పూజించు. స్వామి మాట ప్రకారం రాజు ఇంద్రద్యుముడు పూరిలోని ఓ సముద్రం ఒడ్డుకి వెళ్తాడు.
అతను స్వామి చెప్పిన విధంగా ఓ చెక్క దొంగ నీటిపై తేలి ఆడడం గమనిస్తాడు. ఆ చెక్క దొంగను బయటికి తీయడానికి ఎంతో ప్రయత్నిస్తారు, కానీ కనీసం దాన్ని ఎవ్వరూ ఎత్తలేకపోతారు. ఇక చివరికి గిరిజన నాయకుడైన బిశ్వబసు సహాయంతో ఆ చెక్క దొంగను రాజ్యానికి తీసుకొని వస్తారు. ఒక సమస్య పోయింది అని అనుకుంటే అంతలోపే ఇంకో సమస్య వచ్చి పడింది. తన రాజ్యంలో ఏ శిల్పి ఆ చెక్క దొంగ నుండి విగ్రహాలను తయారు చేయలేకపోతారు. ఓ రాజా, ఆ చెక్క చాలా బలంగా ఉంది. మా సుత్తులు మరియు శూలాలు దానిపై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. దయచేసి మమ్మల్ని క్షమించండి, మేము దీన్ని చేయలేము. విష్ణుదేవుడు మరలా ఇంద్రద్యుమ్నుడి కలలో కనిపించి ఇలా అన్నాడు. నువ్వు శిల్పి విశ్వకర్మను ఆరాధించు. అతను ఖచ్చితంగా ఈ పనిని పూర్తి చేస్తాడు. విష్ణు భగవానుడి సూచనలను అనుసరిస్తూ రాజు శిల్పి విశ్వకర్మను ప్రార్థించడం ప్రారంభిస్తాడు. ఇక విశ్వకర్మ ఓ వృద్ధుడి రూపంలో దర్శనమిచ్చి రాజుతో ఇలా అంటాడు. ఓ రాజా, మీరు కొన్ని విగ్రహాలను తయారు చేయాలి అని ప్రయత్నిస్తున్నారు అని నేను విన్నాను. నిజమేనా? అవును శిల్పి, మీరు విన్నది నిజమే. మీరు దీన్ని చేయగలరా? నేను తప్పకుండా ఆ చెక్క దొంగతో విగ్రహాలను తయారు చేయగలను. కాని అలా చేయాలి అంటే ఓ షరతు. ఓ శిల్పి, ఆ షరతు ఏంటో త్వరగా చెప్పు. నేను 21 రోజుల్లో విష్ణుమూర్తి విగ్రహాలను పూర్తి చేస్తాను. కాని ఆ 21 రోజుల పాటు నేను ఒంటరిగానే ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఆ గడువు సమయంలోపు తలుపులు తెరిస్తే నేను ఆ పనిని మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళిపోతాను. మీరు ఈ షరతుకి అంగీకరిస్తే నేను మీ పనిని చేసి పెడతాను. సరే, నేను మీ షరతును అంగీకరిస్తున్నాను. మీరు త్వరగా పనిని ప్రారంభించండి. ఇక విశ్వకర్మ తలుపులను మూసివేసి తన పనిని ప్రారంభించాడు. గది నుండి ఉలి మరియు సుత్తి శబ్దాలు బాగా వినపడుతున్నాయి. 15 రోజుల తర్వాత ఆ గది నుండి ఎలాంటి శబ్దాలు రావడం లేదు. ఇక రాణి ఆందోళన చెంది రాజుతో ఇలా చెప్పింది. మహారాజా, ఆ గది నుండి నాకు ఎలాంటి శబ్దం వినిపించడం లేదు. ఆ ముసలి శిల్పి ఆకలితో చనిపోయి ఉండవచ్చు. మీరు ఇప్పుడు తప్పనిసరిగా తలుపులు తెరవాలి. కాని రాణి, 21 రోజులు కంటే ముందు తలుపులు తెరవకూడదు అని షరతు ఉంది. కాని మహారాజా, ఆకలితో ఆ వృద్ధుడికి ఏమైనా జరిగితే మనకి పాపం తగులుతుంది. మీరు తప్పనిసరిగా ఆ తలుపులు తెరవాలి. రాణి తలుపులు తెరవాలి అని పట్టుబట్టింది. చివరికి తలుపులు తెరిచారు. ఆ ముసలి శిల్పి రూపంలో ఉన్న విశ్వకర్మ ఆ శిల్పాల పనులను మధ్యలోనే వదిలిపెట్టి అదృశ్యమయ్యాడు. రాజు విశ్వకర్మ షరతును భగ్నం చేసినందుకు చాలా బాధపడ్డాడు. అందువల్ల జగన్నాథస్వామి కాళ్ళు మరియు చేతులు పూర్తి కాలేదు. రాజు ఆ సగం నిర్మించిన విగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఓ గుండె శబ్దం వినపడుతుంది. ఇక రాజు ఆ రోజు నుండే ఆ విగ్రహాలకు పూజలు ప్రారంభిస్తాడు. ప్రస్తుతం ఆ 3 విగ్రహాలు పూరిలో పూరి జగన్నాథ స్వామి, బలరాముడు మరియు సుభద్రగా పూజలు అందుకుంటున్నారు. పూరి జగన్నాథుడు ఈ ప్రపంచంలోనే సజీవ దేవుడిగా పరిగణించబడతాడు. నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై జగన్నాథ్.